గత 45 సంవత్సరాలుగా బీసీల హక్కుల సాధన కోసం పోరాట యోధుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో అనేక ఉద్యమాలు చేపట్టిన సందర్భంలో ఇప్పటికే అనేక రకాలుగా బీసీల హక్కుల సాధన కోసం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో కానీ అనేక రకాల ప్రభుత్వాల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి జీవోలు సంపాదించడం జరిగింది. అయితే మేము ప్రధానంగా కోరుకునేది చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 56 నుండి 60% ఉన్నటువంటి బీసీ వర్గాలు ఈ దేశంలో కుక్కలకు, నక్కలకు, పులులకు కూడా జంతువులకు లెక్కలున్నాయి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి లెక్కలున్నాయి. 56 నుండి 60% బీసీ వర్గాలకు మాత్రం లెక్కలు తేల్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం వెనుకబడిన వర్గాల యొక్క జనాభా లెక్కలు తేలితే రాజకీయ పునాదులు కదిలిపోతుందనే ఉద్దేశంపైన ఈ దేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా బీసీ యొక్క జనాభా లెక్కల ఈనటువంటి కారణం పైన బీసీ జనాభా లెక్కలు తేలితే చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ రాజకీయ పార్టీలు నిమ్మకు నీరెత్తినటువంటి సందర్భంలో ఇప్పటికే జాతీయ స్థాయిలో కూడా కృష్ణయ్య గారి నేతృత్వంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ వాదాన్ని భుజాన వేసుకున్నాయి. అందుకు ఉదాహరణే కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో జనాభా లెక్కల సేకరణ చేయాలని ప్రధానమైన డిమాండ్తో ముందుకెళ్తుంది. అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, ప్రభుత్వం జనాభా లెక్కలు తేల్చడంతో పాటు 42% వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తామని చట్టసభలో రిజర్వేషన్ మొత్తం కూడా ఆమోదింపజేసి శాసనసభలో రాష్ట్రపతికి కూడా సిఫార్సు చేయడం జరిగింది. అయితే ఒక రాష్ట్రంతో సరిపోదు, ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా జనాభా లెక్కలు తీయాలని, తద్వారా 56% నుండి ఉన్నటువంటి బీసీ వర్గాలకు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్, మా జనాభా ఎంతో, మా వాటా అంత తేల్చాలనేటువంటి ప్రధానమైన డిమాండ్తో ఈ నెల 18వ తేదీన 18, 19 తేదీల్లో ఢిల్లీలో ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందుకు ముందుగానే మేము గత వారంలోనే ఢిల్లీకి వెళ్ళి అనేక మంది కేంద్ర మంత్రుల్ని, పార్లమెంటు సభ్యులంతా కూడా కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం కూడా జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా సంపూర్ణమైన మద్దతు ఇస్తామని కూడా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 18వ తేదీ జంతర్ మంతర్లో వేలాది మందితో కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా ఒక ధర్నా చేయడం, తదుపరి 19వ తేదీన జాతీయ స్థాయి బీసీ సెమినార్ని ఆంధ్ర భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సెమినార్కి కేంద్ర మంత్రులు 6 మంది మంత్రులు వస్తున్నారు. పార్లమెంటు సభ్యులు, రాజకీయ పార్టీలకు అతీతంగా దాదాపు 30 మంది పార్లమెంటు సభ్యులు కూడా హాజరవుతున్నట్టు ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా శాఖల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా కలవడం కూడా జరుగుతుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వేలాది మంది వెనుకబడిన వర్గాల నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక రైళ్లలో, విమానాల్లో కూడా బయలుదేరి 18 ఉదయానికంతా ఢిల్లీ చేరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా జరపడానికి సన్నాహాలు కూడా పూర్తయినాయి. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు కానీ, మేధావులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరూ కూడా మనం చేస్తున్నటువంటి న్యాయమైన హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటానికి అందరూ కూడా సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలి. స్వచ్ఛందంగా తరలి రావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మెడలు వంచి బీసీల యొక్క హక్కుల సాధన, చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ కానీ, జనాభా లెక్కల సేకరణ కానీ, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ బీసీ మంత్రిత్వ శాఖ కానీ, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా 33.3% బీసీ మహిళలకు రిజర్వేషన్ సాధించుకునే విషయం పైన అందరూ కూడా కలిసికట్టుగా కదలి రావాలని, ఈ చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున అందరూ కూడా హృదయపూర్వకంగా పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం.